హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. ఈసారి దసరాకి కజిన్స్ అందరం ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఊరైతే వెళ్ళాము. సో అందరూ ఉన్నాం కదా, సరదాగా వెళ్దాం అని చెప్పి 1 డే ట్రిప్ టు మారేడుమిల్లి అయితే వెళ్ళాము. మీరు కూడా మీ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చిన్న ట్రిప్ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటే మారేడుమిల్లి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మేమైతే ఒక 6 pairs అండ్ 7 పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. మేము నైట్ స్టే ఉందాం అని చెప్పి ఈవినింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 8:30 అలా అయిపోయింది. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరు మిస్ అవ్వకుండా వెళ్దామని ఎప్పటి నుంచో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ట్రిప్స్ అని ప్లాన్ చేస్తూ ఉంటాము. బట్ ఏది సక్సెస్ అవ్వలేదు, ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉండేవారు. ఇది మాత్రం అనుకోకుండా మార్నింగ్ అనుకుని నైట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నైట్ స్టే చేయడానికని ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇది ఆర్కే రిసార్ట్స్ మారేడుమిల్లి. ఈచ్ రూమ్ కి 4 persons అలౌడ్. సో మేము 3 rooms బుక్ చేసుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ క్యాంప్ ఫైర్ ఇలా సెట్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేయడం కోసమని మేము ఈ కర్రలు ఇవన్నీ ముందే తెచ్చుకున్నాము కార్లో. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆర్కే రూమ్స్లో ఉన్న బాయ్స్ అయితే మాకు ఈ క్యాంప్ ఫైర్ అనేది ఫుల్గా సెట్ చేసి ఇచ్చారు. మారేడుమిల్లి అంటే అంతా ఫారెస్ట్ ఏరియా కదా, సో నైట్ అంతా చాలా కూల్గా, వెదర్ అంతా చాలా బాగుంది. సో ఈ క్యాంప్ ఫైర్లో మేమందరం చాలా బాగా చిల్ అయ్యాము. ఈ ఆర్కే రూమ్స్లో జస్ట్ 5 rooms ఉంటాయి అండ్ ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాంప్ ఫైర్ అలాంటివి వేసుకుని ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎంజాయ్ చేయడానికి బాగుంది. అండ్ ఇంక ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఒక లేక్ లాంటిది ఉంది. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. మేము నైట్ వెళ్ళాం కాబట్టి అంత కనిపించలేదు. సో మార్నింగ్ లెగిసిన వెంటనే అయితే వ్యూ అదిరిపోయింది. మా పిల్లలు అందరూ కూడా నైట్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా మాతో పాటు 12 వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఆడుకుంటూ. మార్నింగ్ ఇలా ప్లాన్ వేసుకున్నప్పుడే నైట్ అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర చికెన్ చేసుకుందామని చెప్పి ప్లాన్ అయితే ఉంది. సో చికెన్ తెప్పించుకుని మొత్తం అమ్మ వాళ్ళ చేత ఇలా మ్యారినేట్ చేయించేసాము. మేము ఇలా తెచ్చుకున్నాము అని చెప్తే అక్కడ బాయ్స్ వీళ్ళ దగ్గర గ్రిల్ సెటప్ కూడా ఉంది. సో అదంతా వాళ్ళు సెట్ చేసి ఇచ్చారు. గ్రిల్ సెటప్ అంతా చేశాక ఇలా చికెన్ మ్యారినేట్ చేసిన పీసెస్ని ఇలా ఫిక్స్ చేసి గ్రిల్ చేసుకున్నాము. మేమైతే ముందు అనుకుని వచ్చాం కాబట్టి ఇలా తెచ్చాము. బట్ మీకు ఇలా ఫెసిలిటీ లేదు అంటే మనం వాళ్ళకి ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు తెచ్చిస్తారు మనకి. ఫుడ్ అన్ని ఆప్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ గ్రిల్ చికెన్ సరదాగా అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర అయితే మేము చేసుకున్నాము. అండ్ పిల్లలు వీళ్ళందరికీ ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా పాట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాక్ లాంటిది ఒక పెద్ద కుండలో మా అందరికీ సరిపడా చేసి ఇచ్చారు రిసార్ట్ వాళ్ళే. లైఫ్లో ఎవ్రీ మూమెంట్ మనకి స్పెషలే కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని మనం మెమరీస్లా మార్చుకోవచ్చు. ట్రిప్స్, అవుటింగ్స్, ఫన్ మూమెంట్స్, ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా ఎప్పటికీ మన హార్ట్లో లైఫ్ లాంగ్ ఉండిపోయే మెమరీస్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ అండ్ టెక్నాలజీ ఇంతలా మారిపోయాక కిడ్స్ని ఎంగేజ్ చేయడం కూడా చాలా కష్టమే. సో ఇలాంటి ట్రిప్స్ వాళ్ళకి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక రిఫ్రెషింగ్లా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు. అండ్ బ్యాంబూ చికెన్ కూడా ఆర్డర్ చేసాము. ఈ చికెన్ కుండ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము అందరం. సాంగ్స్ అన్ని కార్లో పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తూ. సో డిన్నర్ అయ్యాక డీజే సాంగ్స్ అలా పెట్టుకుని ఫుల్ చిల్ అయ్యాము. అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము.
ఇలా 1 వరకు ఫుల్ ఎంజాయ్ చేసాం అందరం కూడా, ఇలా సాంగ్స్ అండ్ డాన్సెస్తో. పిల్లలు కూడా పడుకోలేదు 1 వరకు. ఇంకా మార్నింగ్ లెగిసేటప్పటికి వెదర్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. క్లౌడ్స్ అన్నీ కూడా అలా కొండల మీద వెళ్తూ ఉంటే ఎంత బాగుందో చూడడానికి. ఈ రిసార్ట్లో బ్యాక్ సైడ్ లేక్ ఉందని చెప్పాను కదా, అది చూడడానికి అయితే ఎగ్జైటింగ్గా ఉన్నాము. నైట్ అసలు విజిబిలిటీ లేదు, బట్ సౌండ్ అంతా చాలా బాగా వచ్చింది, వాటర్ ఫ్లో సౌండ్ అంతా. సో అది చూడడానికి అయితే మేమందరం వెళ్ళాము. మేము యాక్చువల్లీ రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ రిసార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ లేక్ వ్యూసే ఉన్నాయి. బట్ ఈ రిసార్ట్లో ఉన్న లేక్ అయితే ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపేర్ టు అదర్ రూమ్స్ అండ్ ఆల్, ఇక్కడ రిసార్ట్లో రూమ్కి వచ్చి 3000 రూపీస్ పర్ నైట్. రూమ్కి 4 మెంబర్స్ స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ లేక్ దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లేస్ చూసాక ఫస్ట్ అయితే భయం వేసింది, వాటర్ ఫ్లో అంతా చాలా ఎక్కువ ఉంది, నాచ్ అంతా ఉంటుందమ్మా అని. బట్ వన్స్ దిగాక అస్సలు లేదు. ఈవెన్ కిడ్స్ కూడా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కింద అయితే చైర్స్ అండ్ టేబుల్స్ వేసుకుని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మాకు యాక్చువల్లీ ఏదైనా వాటర్ ఫాల్కి వెళ్దామని ప్లాన్ ఉంది మార్నింగ్ లెగ్సిన వెంటనే. బట్ ఇక్కడ ఈ ప్లేస్ చూసాక కిడ్స్ అందరూ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాటర్ ఫాల్ సంగతే మర్చిపోయాం. అండ్ ఇక్కడ కూడా వేరే మెంబర్స్ ఎవరూ లేకపోవడంతో మేమే ఉన్నాము. సో ఇంకా బాగా మా కోసం పర్సనల్ వాటర్ ఫాల్ లా అనిపించింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఇక్కడే ఉన్నాము. పిల్లలు అందరూ ఇంకా వాటర్లో ఫుల్ తడిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది కూడా రూమ్స్ వెకేట్ చేయాలి కాబట్టి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆర్ఎల్స్ ఇక్కడ ఎంతసేపు ఉండిపోమన్నా వాళ్ళు ఉండిపోదురు. ఈసారి మీరు కూడా ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్ వేయాలి అనుకుంటే నైట్ స్టే ఉన్నప్పుడు ఈ రిసార్ట్ చూసుకుని మార్నింగ్ ఇలా ఎర్లీ మార్నింగ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో. ఇక్కడ వాటర్ వస్తున్న బ్యాక్ సైడ్ కూడా డెప్త్ అస్సలు లేదు, 1 feet కూడా లేదు డెప్త్. సో అక్కడ కూడా మీరు వాటర్లో దిగొచ్చు.
ఇక్కడ ఫుల్ వాటర్లో ఎంజాయ్ చేశాక ఇక్కడ రూమ్స్ అయితే వెకేట్ చేయాలి. సో అందరం రెడీ అయిపోయాము. సో బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ మార్నింగ్ బాపా టిఫిన్స్ దగ్గర టిఫిన్కి అయితే ఆగాము. ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నాయి టిఫిన్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ పెసరట్టు అయితే చాలా బాగుంది. అండ్ మారేడుమిల్లి వచ్చాక బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ తినకపోతే ఎలాగా. మేము ఇలా మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటే పక్కన ఇలా చేస్తున్నారు, బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ తందూరి బిర్యానీ రెడీ చేస్తున్నారు. సో వీళ్ళంతా మొత్తం చికెన్ అండ్ రైస్ కూడా మ్యారినేట్ చేసేసుకుని రెడీగా ఉంచుకున్నారు స్టాక్ అంతా. ఇక్కడ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్లోనే సేమ్ టేస్టే ఉంది. అఫ్ కోర్స్ మారేడుమిల్లి వెళ్ళి ఇది టేస్ట్ చేయకుండా ఎవరు ఉండరు అనుకోండి. ఇక్కడ టిఫిన్ అందరం తినేసి అండ్ టీ అవి తాగేసాక ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ అలాగే వాటర్ ఫాల్స్ అవి చూద్దామని స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అండ్ బ్యాక్ వెళ్ళే దారిలో రంపచోడవరంలో ఒక లేక్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అది మీరు వెళ్ళినప్పుడు అక్కడ మిస్ అవ్వకండి. ఇలా లేక్ వ్యూస్ అవి కొన్ని చూసుకున్నాక అందరం కలిసి లంచ్ చేసేసి ఇంకా బ్యాక్ టు హోమ్. అందరం ఎప్పుడు వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీసే కాదు, అవి ఎప్పుడు ఉండేవే. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసే మెమరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు మనం చేసిన అవుటింగ్స్, ట్రిప్స్ అండ్ గెట్ టుగెదర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికీ మైండ్లో ఫ్రెష్గానే ఉంటాయి ఎన్ని ఇయర్స్ అయినా కూడా. బికాస్ మెమరీస్ ఆర్ మేడ్ వెన్ యూ లాఫ్ లౌడ్ విత్ యువర్ బెస్టీస్, వెన్ యూ షేర్ ఫుడ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వెన్ యూ ట్రావెల్ టుగెదర్ అండ్ సీ ద న్యూ ప్లేసెస్. సో వై లేట్, ఇంట్లో అస్సలు ఉండకండి. మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు బయటకు వచ్చి ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎంజాయ్ చేసేయండి, మెమరీస్ని బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఎట్ లాస్ట్ మనీ కాదు, గ్యాడ్జెట్స్ కాదు, ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఉండే మెమరీసే మనకి లైఫ్ లాంగ్ ఉండేవి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్.